24 నెలలు 3 కేటగిరీలు 3,63,406 కోట్లు, నెలకు 15,141 కోట్లు. ఒక్కో ఫ్యామిలీ మోయాల్సిన బరువు 2,27,129 రూపాయలు. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 years. ఇట్స్ జస్ట్ నాట్ హిస్ ట్రాక్ రికార్డ్, దిస్ ఈజ్ ఆల్ టైమ్ రికార్డ్. ఈ ఘనత సాధించింది ఎవరో తెలుసా? నారా ది గ్రేట్. ఇంతటి ఆర్థిక విధ్వంసం సృష్టించింది ఎవరో తెలుసా? నారా ది గ్రేట్. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 60 నెలల్లో 3,60,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కేవలం 24 నెలల్లోనే 3,63,406 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి చరిత్ర సృష్టించారు. అప్పుల్లో టాప్, ఆర్థిక విధ్వంసంలో టాప్, సంక్షేమం ఎగ్గొట్టడంలో టాప్, అభివృద్ధిని పాతరేయడంలో టాప్. ఇలా అన్నింటిలోనూ నారా ది గ్రేట్ అనిపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎస్, ఆయన చెప్పిన మాట ఏంటో మీకు గుర్తుందిగా సార్? ఏం చెప్పారో గుర్తుందిగా? సంపద సృష్టిస్తా, పదే పదే సంపద సృష్టిస్తా అన్న చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా సంపద సృష్టించారు. ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎలాంటి సంపద 24 నెలల కాలంలో ఆయన సృష్టించగలిగారు. 1, బడ్జెట్ అప్పులు. 2ది, అడ్డదారి అప్పులు. దీన్నే బడ్జెటేతర అప్పులు లేదా కార్పొరేషన్ల ద్వారా చేసే అప్పులు అంటారు. ఒక్కసారి మనం బడ్జెట్ అప్పులు స్క్రీన్ పైన చూద్దాం సార్. ఎస్, చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ అప్పులు 24 నెలల కాలంలో, అంటే 2 ఏళ్లలో చేసినటువంటి అప్పులు 2024-25 మార్చి వరకు కాగ్ గణాంకాల ప్రకారం, నేను చెబుతున్నది కాదు, కాగ్ లెక్క కట్టి మరీ చెబుతున్నటువంటి లెక్క 81,071 కోట్లు సార్. 81,071 కోట్లు. అదే 2025-26 మార్చి వరకు కాగ్ గణాంకాల మేరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పెంతో తెలుసా సార్? 81,532 కోట్లు. చూసారా ఎంత అద్భుతంగా సంపద సృష్టి జరిగిందో? 2 ఏళ్ల కాలంలో ఎంత అద్భుతంగా జరిగిందో చూడండి. 24-25 మార్చి వరకు తీసుకుంటే 81,071 కోట్లు. 25-26 మార్చి వరకు కాగ్ గణాంకాల మేరకు అప్పు 81,532 కోట్లు. ఇక మార్చి ముగిసిన తర్వాత ఏప్రిల్, మే, జూన్ నాటికి తీసుకుంటే ఏప్రిల్, మే, జూన్ 3 నెలల కాలంలో 33,612 కోట్లు చేశారు సార్ అప్పు. అక్కడితో ఆగారా? లేదు, అద్భుతంగా ఉంది దూకుడు. నీ దూకుడు సాటెవ్వరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు దూసుకుపోతూనే ఉన్నారు. జూలై 14న, ఇదే నెలలో జూలై 14న ఆర్బీఐ దగ్గర క్యూలో నిలబడి మనం తెచ్చుకున్నటువంటి అప్పు, ఈనాడు భాషలో చెప్పాలంటే రుణ సమీకరణ. అదే గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పు చేస్తుంటే చిప్ప పట్టుకుని మరి ఆర్బీఐ దగ్గర నిలబడి తెచ్చినటువంటి అప్పు అని రాసేవాళ్ళు. ఇప్పుడు రుణ సమీకరణ అని రాసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా జరిపినటువంటి రుణ సమీకరణ ఎంతో తెలుసా సార్? జూలై 14న 3,800 కోట్లు. అదే జూలై 28న, అంటే నిన్నటి రోజున మంగళవారం వస్తే మనం అప్పు చేసుకోవాల్సిందే. నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన అప్పు ఎంతో తెలుసా సార్? 2,600 కోట్లు. మొత్తం ఎంత అయిందయ్యా అంటే 2,02,615 కోట్లు సార్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తరువాత 24 నెలల కాలంలో ఒక ట్రాక్ రికార్డు సృష్టిస్తూ ఈ రాష్ట్రంలో ఎవ్వరూ ఎప్పటి వరకు చేయనటువంటి ఆర్థిక విధ్వంసాన్ని సృష్టిస్తూ దానికి సంపద సృష్టి అని పేరు పెట్టి ఆయన గారు చేసినటువంటి అప్పు 2,02,615 కోట్లు సార్. ఇది కాకుండా అడ్డదారిలో తెచ్చినటువంటి అప్పు. ఒక్కసారి మనం కార్పొరేషన్ల ద్వారా తెచ్చినటువంటి అప్పుల వివరాలు కూడా స్క్రీన్ పైన చూద్దాం సార్. వివిధ కార్పొరేషన్ల ద్వారా ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా దొడ్డిదారిని తెచ్చినటువంటి అప్పులన్నీ కలిపితే ఎంత అయిందయ్యా అంటే 1,13,404 కోట్లు సార్. ఇందులో ఒక సంస్థని లేదు సార్. పౌర సరఫరాల సంస్థ మార్క్ఫెడ్, ఏపీఎంటీసీ, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, బ్యాంకులు, విద్యుత్ సంస్థలు, ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్, ఏపీ జలజీవన్ మిషన్ కార్పొరేషన్, ఈ నాబార్డ్, ఇలా తీసుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్. అంటే మీరు తాగేటటువంటి మందును కూడా తాకట్టు పెట్టి మీ ఇష్టం వచ్చినంత తాగండి, తాగితే ఎంత ఆదాయం వస్తుందో అది చూపించి బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మళ్ళీ నేను అప్పు తెచ్చుకుంటా.
మీ ఆరోగ్యం మీరు ఎంతగా చెడగొట్టుకుంటే, మీ కిడ్నీలు లివర్లు ఎంతగా మీరు చెడగొట్టుకుంటే నాకు అంత ఆదాయం అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అప్పులు చేస్తూ పోయారు సార్. ఇదే కాదు, నేల ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎండిసి దాని ద్వారా అప్పులు తెచ్చారు. ఆకాశం విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ ఆకాశం నుంచి అప్పు తెచ్చారు సార్. తాగే నీళ్లు జలజీవన్ మిషన్ నుంచి అప్పు తెచ్చారు సార్. నింగి నేల నీళ్లు ఏది వదలలేదు సార్. అన్నిటి మీద అప్పులు చేసేసారు సార్. ఎంత చేశారయ్యా అంటే 1,13,404 కోట్లు. ఏ రాష్ట్రానికైనా రెండు రకాల అప్పులు ఉంటాయి, బడ్జెట్ అప్పులు, బడ్జెటేతర అప్పులు. కానీ ఆంధ్రప్రదేశ్కు మూడో రకమైనటువంటి అప్పు అమరావతి ముప్పు అమరావతి అప్పు ఉంటుంది. ఒక్కసారి అమరావతి ముప్పును చూపించండి సార్ స్క్రీన్ పైన. రాజధాని పేరుతో చేసినటువంటి అప్పులు ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి 15,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, జర్మనీకి చెందిన KfW సంస్థ నుంచి 5,000 కోట్లు, NABFID నుంచి 7,500 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి 1,500 కోట్లు, నాబార్డు నుంచి 7,387 కోట్లు. మొత్తం కలిపితే ఎంత అయిందయ్యా అంటే 47,387 కోట్లు. ఇప్పుడు ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. బడ్జెట్ అప్పులు, కార్పొరేషన్ అప్పులు, అమరావతి ముప్పులు అన్నీ కలిపి ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి సార్. 3 రకాల అప్పులు ఉన్నాయి. బడ్జెట్ అప్పులు, రాజధాని పేరుతో అప్పులు, కార్పొరేషన్ అప్పులు. బడ్జెట్ అప్పులు 2,02,615 కోట్లు, రాజధాని పేరుతో అప్పులు 47,387 కోట్లు, కార్పొరేషన్ల అప్పులు 1,13,404 కోట్లు. మొత్తం అప్పులు 24 నెలల కాలంలో మా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తానని చేసినటువంటి అప్పు, ఈ రాష్ట్రంలో సృష్టించినటువంటి ఆర్థిక విధ్వంసం విలువ ఎంతయ్యా అంటే 3,63,406 కోట్లు. చాలా అద్భుతంగా ఉంది కదా సార్. ఇప్పుడు మనం ఇంకో పని చేద్దాం. అసలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇన్ని అప్పులు చేసింది కదా, ఒక రోజు నడవాలంటే ఎంత అప్పు తెచ్చుకోవాలి, ఒక గంట గడవాలంటే ఎంత అప్పు తెచ్చుకోవాలి, అది కూడా ఒక్కసారి స్క్రీన్ పైన క్లియర్గా చూద్దాం. బాబు సర్కార్ అప్పుల చిట్టాలో అత్యంత ప్రధానమైనది 24 నెలల కాలంలో చేసిన అప్పు 3,63,406 కోట్లు సార్. అంటే ఒక నెలకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆర్థిక విధ్వంసం విలువ ఎంతో తెలుసా? ప్రతి నెల 15,141 కోట్ల 92 లక్షల రూపాయలు అప్పు చేస్తున్నారు సార్. ఈ లెక్కన ఒక రోజుకు చేస్తున్న అప్పు ఎంతో తెలుసా? అంటే ఈ ఒక్కరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ ఒక్కరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పెంతో తెలుసా? 497.82 కోట్లు. 497 కోట్ల రూపాయల 82 లక్షలు. అంటే దాదాపు 500 కోట్లు. ఈ 500 కోట్లు లేనిదే మనకు ఈరోజు గడవదు. 500 కోట్ల రూపాయలు దాదాపు రోజుకు అప్పు చేసుకోవాల్సినటువంటి దుర్భిక్ష పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. గంటకు ఎంత చేస్తున్నారో తెలుసా? 20 కోట్లు సార్. ఒక గంటకు అంటే 7 to 8 బిగ్ క్వశ్చన్ నడిచేటటువంటి ఈ గంట సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంపై రుద్దుతున్న అప్పు అక్షరాల 20 కోట్ల రూపాయలు సార్. ఇప్పుడు నేను పై నుంచి కింద వరకు చదువుతూ వచ్చాను కదా, 24 నెలల్లో మొత్తం అప్పు, నెలకు చేస్తున్న అప్పు, రోజుకు చేస్తున్న అప్పు, గంటకు చేస్తున్న అప్పు అని ఇదంతా చదవడానికి నాకు నిమిషం టైం పట్టింది సార్. ఈ నిమిషంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు ఎంతో తెలుసా? 34,57,000 రూపాయలు. 34 నిమిషాలు 34 లక్షలు ఒక్క నిమిషానికి. 60 సెకండ్లలో 34 లక్షల రూపాయలు అప్పు తీసుకొస్తున్నటువంటి ఘనత నారా ది గ్రేట్ వారికి మాత్రమే చెల్లుతుంది. ఈ లెక్కన చూస్తే ఫైనల్గా ఒక విషయం చెప్పేస్తాను, తర్వాత ఇదే అంశం పైన చర్చిద్దాం. ఒక్కసారి చూపించండి సార్, చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? సంపద సృష్టిస్తా అని అంటున్నారు కదా. ఈ సంపద సృష్టించి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి కుటుంబానికి ఆయన ఇచ్చినటువంటి, తలపై పెట్టినటువంటి సంపద బరువెంతో తెలుసా? ఒక్కో కుటుంబం పైన కేవలం 24 నెలల్లో మనం చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తరువాత ఆయన ఒక్కో కుటుంబం పైన సంపద సృష్టించి పెట్టినటువంటి భారం ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. మొత్తం అప్పు 3,63,406 కోట్లు 24 నెలల్లో, 2 ఏళ్ల కాలంలో. రాష్ట్రంలో మొత్తం కుటుంబాల సంఖ్య 1,60,00,000 సార్. ఆ లెక్కన ప్రతి కుటుంబం పైన తాను ముఖ్యమంత్రి అయిన తరువాత, ఆయన ముఖ్యమంత్రి అయిన ఈ 2 ఏళ్ల కాలానికే, ఆయన చాలా కాలం పరిపాలించారులేండి, అవన్నీ తీసుకోకుండా కేవలం ఈ 2 ఏళ్ల కాలానికి తీసుకుంటే ఒక్కో కుటుంబం పైన చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అప్పుల మూట బరువు ఎంతో తెలుసా? 2,27,129. మీ ఇంట్లో మీ అప్పుంటే ఎలా తీర్చాలని బాధపడుతున్నారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు కూడా మీరే తీర్చాలి.
మీ కుటుంబం పైన ఎంత భారం ఉందో తెలుసా సార్? ఈ 2 ఏళ్ల కాలంలో మీకు ఏ పథకాలు ఇచ్చారో తెలియదు, ఎంత మీ ఇంటికి చేర్చారో తెలియదు, ఈ రాష్ట్రానికి ఏం మేలు చేశారో తెలియదు, కానీ ప్రతి కుటుంబానికి అద్భుతంగా సంపద సృష్టించి 2,27,129 రూపాయలు వాళ్ళ నెత్తిన భారం పెట్టినటువంటి ఘనత నారా ది గ్రేట్ చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. రైట్, ఈ అంశాలపైన మాట్లాడదాం. దానితో పాటు రాష్ట్రం నుంచి పారిపోతున్న పరిశ్రమల గురించి కూడా మనం మాట్లాడుకుందాం.